మామూలుగా మా ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్ వాళ్ళకి 104 కాల్ చేస్తున్నారు. 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ అంటే ఓటీ దాటినా కూడా ఆరోగ్యశ్రీ అని అడుగుతున్నారు. అంటే 1000 రూపాయలు ఖర్చు ఓటీ లెవెల్లో 1000 రూపాయలు ఖర్చు దాటినా కూడా ఆరోగ్యశ్రీ వస్తుందా అని. ఓటీ లెవెల్లో 1000 రూపాయలు దాటినా ఆరోగ్యశ్రీ పథకం వర్తించదండి. ఆరోగ్యశ్రీ పథకం అడ్మిషన్ పీరియడ్ 1000 రూపీస్ అంటే వాళ్ళకి ప్రొసీజర్ కానీ ఏదైనా అడ్మిషన్ పీరియడ్ 1000 రూపీస్ దాటితే ఆరోగ్యశ్రీ కింద వస్తుంది. అంతేగాని ఓటీ లెవెల్లో 1000 రూపాయలు మా మెడిసిన్ అంతా కలిపి ఒక 2000 ఏంటంటే ఆరోగ్యశ్రీ వస్తుందని అడుగుతున్నారు. అలా రాదండి. అడ్మిషన్ పీరియడ్ 1000 రూపాయలు అయితే ఆరోగ్యశ్రీ కింద వర్తిస్తుందండి. ఆరోగ్యశ్రీ పథకంలో ఆసరా అనే పథకం పెట్టారండి ఇటీవల మన గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు 936 ప్రొసీజర్లకు ఆసరా అమౌంట్ పెట్టారండి. ఆసరా అంటే ఆరోగ్యశ్రీ కింద హాస్పిటల్లో నెట్వర్క్ హాస్పిటల్లో డిశ్చార్జ్ అయిన యొక్క పేషెంట్లు వాళ్ళు ఇంటి దగ్గర ఎటువంటి పనులు చేసుకోలేరు కాబట్టి వాళ్ళ కోసంగా మన గవర్నమెంట్ వాళ్ళకి వాళ్ళ ఇంటి దగ్గర రెస్ట్ తీసుకునే రోజుల్లో వాళ్ళు ఏ పని చేసుకోలేరు కాబట్టి వాళ్ళకి గవర్నమెంట్ నుంచి కొంత సాయంగా ఆసరా అమౌంట్ అనేది రిలీజ్ చేస్తున్నారు. అంటే వాళ్ళ యొక్క ప్రొసీజర్ ఆర్థోపెడిక్ ఏ ట్రీట్మెంట్ ఉంటుందో గైనకాలజీ ఇలాగ వాళ్ళకి ఒక డెలివరీ కేసు అనుకోండి 5000 ఇస్తారు. అట్లా ఒక ఆర్థోపెడిక్ అనుకోండి వాళ్ళకి ఒక ఏ కేసు అయినా కూడా 225 రూపీస్ పర్ డే అమౌంట్. వాళ్ళు ఎన్ని రోజులు అంటే ఒక 30 రోజులు రెస్ట్ అనుకోండి 30 రోజులకి 2225 రూపాయలు ఆ విధంగా అమౌంట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆసరా అమౌంట్ అది డిసెంబరు 2019 డిసెంబర్ 2వ తేదీన అది ప్రవేశపెట్టారు. ఆ పథకాన్ని ప్రజెంట్ రన్నింగ్ జరుగుతుందండి. ఆరోగ్యశ్రీలో నెట్వర్క్ హాస్పిటల్ 28లో జరుగుతుంది. 28 హాస్పిటల్ ఉన్నాయండి నెల్లూరులో. 26 డెంటల్ హాస్పిటల్స్, మిగిలిన గవర్నమెంట్ పిఎస్సి సిఎస్సి 24/7 హాస్పిటల్స్లో జరుగుతుంది. నెట్వర్క్ హాస్పిటల్లో వైద్య మిత్ర యొక్క రోల్స్ కూడా చెప్తానండి మీకు, వాళ్ళ యొక్క విధులు. నెట్వర్క్ హాస్పిటల్లో వైద్య మిత్ర వచ్చిన పేషెంట్ కార్డు తీసుకొని, అంటే మనకి కార్డ్స్ టైప్స్ ఉంటాయండి. ఆరోగ్యశ్రీ కార్డు ఇటీవల మనకి ఇచ్చారు కదండి, మీకు ఐడియా ఉంటుంది. మా ఆరోగ్య మిత్రాలు మీకు సచివాలయం మంచిగా తీసుకొచ్చి ఇస్తున్నారు ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డు. ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డు అది తీసుకుని పోయిన తర్వాత వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ చేస్తారు వైద్య మిత్ర. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆరోగ్యశ్రీకి ఒక మెడికల్ ఆఫీసర్ని కేటాయించుంటారు ప్రైవేట్ హాస్పిటల్లో. మెడికల్ ఆఫీసర్ ఆరోగ్యశ్రీ మెడికల్ కోఆర్డినేటర్ అంటారు దాన్ని. ఆయన దగ్గరికి ఆ కేసును పంపిస్తారు. ఆయన దాన్ని చూసి వాళ్ళ యొక్క వ్యాధి నిర్ధారణ చూసుకొని వాళ్ళకి ఏ స్పెషాలిటీ అని కూడా ఆ స్పెషాలిటీ డాక్టర్ దగ్గరికి వాళ్ళు రెఫర్ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు దాన్ని ఒకవేళ అడ్మిషన్ అనుకోండి అడ్మిషన్ చేసుకుంటారు. అడ్మిషన్ చేసినప్పుడు ప్రియాథిరేషన్ పెడతారు. ప్రియాథిరేషన్ అంటే గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత చేసిన 24 గంటల లోపల సర్జరీ చేస్తారు. చాలామంది హాస్పిటల్లో నాకు చాలామంది మాకు 104 కూడా కాల్ చేస్తున్నారు. మా పేషెంట్ చేరాడండి, చేరిన 3 రోజులైనా కూడా మాకు ఆపరేషన్ చేయలేదు, మాకు ఏ విషయం చెప్పడం లేదు, ఇలాగ హాస్పిటల్లో పెట్టేసుకున్నారు అని చెప్తున్నారు. అది ఎందువల్లంటే ఆరోగ్యశ్రీ కింద ప్రియాథరేషన్ పెట్టిన తర్వాత దానికి 3 టైప్స్ ఆఫ్ పెండింగ్స్ ఉంటాయండి. ప్యానల్ డాక్టరు, ట్రస్ట్ డాక్టరు, CEO పెండింగ్ ఉంటుందండి. ఈ ముగ్గురు దగ్గర నుంచి కూడా అప్రూవల్ వచ్చిన తర్వాత మనకు అప్రూవల్ వస్తుంది. హాస్పిటల్లో పేషెంట్ వాళ్ళు ఏదైనా ఒక డాక్యుమెంట్ ఇవ్వకపోయిన పక్షంలో ఫిర్యాదు పెండింగ్ పెడతారు. అది వాళ్ళు తెచ్చుకోవడం లేట్ అవుతుందే కానీ మామూలుగా ఆరోగ్యశ్రీ పథకం కింద అడ్మిషన్ అయిన పేషెంట్ 24 గంటల లోపల అప్రూవల్ వస్తుందండి. 24 గంటల లోపల సర్జరీ కూడా అయిపోతుంది ఆరోగ్యశ్రీ కింద. నెక్స్ట్ ప్రతి పేషెంట్కి ఫాలోఅప్ అనేది ఉంటుందండి. 133 వ్యాధులకు ఫాలోఅప్ ఇస్తున్నారు మన దాంట్లో ఆరోగ్యశ్రీ పథకంలో. ఫాలోఅప్ ఏంటంటే డిశ్చార్జ్ అయిన పేషెంట్ 11వ రోజు నుంచి హాస్పిటల్ 11వ రోజు వచ్చి చూపించుకోవాలి. డిశ్చార్జ్ అయిన పేషెంట్ 11వ రోజు నుంచి పేషెంట్ డాక్టర్ గారు చూసి 3 నెలల పాటు అతనికి మెడిసిన్ రాస్తారు. అతనికి 3 నెలలు కావచ్చు, 2 నెలలు కావచ్చు, నెల కావచ్చు. ఆ మెడిసిన్ కూడా వాళ్ళకి ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. దాన్ని ఫాలోఅప్ అంటారు. అది 133 జబ్బులకు ఇస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ ఆరోగ్యశ్రీ సేవలను ఇదివరకు గత ప్రభుత్వం నెట్వర్క్ హాస్పిటల్ మాత్రమే అంటే ప్రైవేట్ హాస్పిటల్ మాత్రమే ఏర్పాటు చేసింది. కానీ ఈ ప్రభుత్వం ఈ ఆరోగ్యశ్రీ సేవలను ప్రభుత్వ హాస్పిటల్ అంటే సిఎస్సి 24/7 సిఎస్సి పిఎస్సి అన్నింటిలో కూడా ఆరోగ్య సేవలను అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ప్రజెంట్ మన ఏరియా హాస్పిటల్ కావిల్లో కూడా నెట్వర్క్ హాస్పిటల్ పోటీ పడిన డెలివరీ కేసెస్ కూడా చేస్తున్నారు. నెట్వర్క్ హాస్పిటల్తో పోటీ పడి ప్రజెంట్ మనకి అసలు డెలివరీ కేసులు గవర్నమెంట్ హాస్పిటల్ చేసేదే తక్కువ ఉంది ఆరోగ్యశ్రీ కింద. కానీ ఈ ప్రభుత్వంలో మనకు డెలివరీ కేసులు కూడా నెట్వర్క్ హాస్పిటల్ మించి చేస్తున్నారు. మన ఆత్మకూరు ఏరియా హాస్పిటల్ కానివ్వండి, ఏరియా హాస్పిటల్ కావిలు కానివ్వండి, కొవ్వూరు కానివ్వండి, బుచ్చిరెడ్డిపాలెం ఇవన్నింటిలో కూడా. అంటే ఆరోగ్యశ్రీ పథకము ఒక ప్రైవేట్ హాస్పిటల్కే దాసోహం కాదండి.
ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం మన గవర్నమెంట్. ఆరోగ్యశ్రీ పథకం ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి. ఈ డౌట్లన్నీ మీకు రావాలి. ఈ పాటికి మనకు మద్రాసు, చెన్నైలో ఉంది, బెంగళూరులో ఉంది, హైదరాబాద్ ఉంది. వీటన్నిటిలో కూడాను మనకు ట్రీట్మెంట్, ఆరోగ్యశ్రీకి ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి డౌట్స్ రావాలి, మీరు చెప్పాలి కదా. ఇది కూడా వెల్ఫేర్ స్కీమే కదా, ప్రతిదీ వెల్ఫేర్ స్కీమ్. ఇప్పుడు మనం చెప్పినవి కూడా వెల్ఫేర్ స్కీమ్సే. ఏంటి 5 lakhs వరకు అండి. ఒక ఫ్యామిలీకి 5 లక్షల వరకు ఆదాయం వరకు వర్తిస్తుందండి. టోటల్ ఫ్యామిలీ వాళ్ళు ఎంతమంది అయినా ఉండొచ్చు, కుటుంబ సభ్యులు, ఒకరు కానీ ఇద్దరు కానీ, వాళ్ళు 10 members ఉన్నా కూడా ఒక కార్డు వాల్యూ వచ్చేసి మనకు 5 లక్షల వరకు ఉంటుంది. దానికోసం మనం ఇన్సూరెన్స్ స్కీమ్స్ కట్టినట్టుగా మనమే అమౌంట్ కూడా కట్టలేదండి. అది మొత్తం కూడా గవర్నమెంట్ పే చేస్తుంది మొత్తం కూడా. ఒకవేళ మీకు ఇందాక సార్ చెప్పినట్టుగా కార్డ్స్ గురించి మొత్తం విషయం తెలియాలంటే మీ దగ్గర కూడా మీరు తెలుసుకోవచ్చండి. మీ సచివాలయంలోనే ఒక SAM అంటే సచివాలయం ఆరోగ్య మిత్ర, టౌన్స్లో అయితే మీకు ANMs ఉంటారండి, మీకు నర్సెస్ ఉంటారు కదా, వాళ్ళని కూడా ఈ ఆరోగ్యశ్రీ పరంగా ఆరోగ్య మిత్ర బాధ్యతను వాళ్ళకు కూడా అప్పచెప్పారు. ఇంతకుముందు మనకు ప్రైవేట్ హాస్పిటల్లో, నెట్వర్క్ హాస్పిటల్లో ఆరోగ్య మిత్ర అని పిలిచేవాళ్ళు. అదేవిధంగా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఒక ఆరోగ్య మిత్ర ఉన్నారు. ఇప్పుడు రీసెంట్గా మనకు గవర్నమెంట్ అన్ని పథకాలకు సంబంధించి ఏ విషయానికైనా కూడా ఆరోగ్యశ్రీ వాళ్ళని సంప్రదించాలి అని చెప్పనని ప్రతి దగ్గరికి రాలేరు కాబట్టి ఏదన్నా స్కీమ్ పరంగా మనం సచివాలయం వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఏదైనా ఇబ్బంది అయితే తెలుసుకోవాలంటే అక్కడ కూడా వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో సచివాలయం ఆరోగ్య మిత్రాన్ని కూడా ఆరోగ్యశ్రీలోకి ఇంక్లూడ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఒక బుక్లెట్ రూపంలో ఉంటుంది మీకు. ఇది అందరికి కూడా ఈ విధంగా ప్రతి సచివాలయంలో ఇటువంటి బుక్లెట్స్ ఇచ్చారు, చూసారు ఇవన్నీ. ఇందులో ఈ బుక్లెట్లో మొత్తం మీద మీకు అన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. మరలా మీకు ఎక్కడెక్కడ ఏ హాస్పిటల్లో ఏ వైద్యం పొందవచ్చు అనే సంక్షిప్త సమాచారం కూడా అందులో ఉంటుంది. తర్వాత నెట్లో కూడా ఉంటుంది సార్. నెట్లో వచ్చేసి మన www.ysrarogyasree.ap.gov.in అనే వెబ్సైట్లో చూసుకోవచ్చు. అదేవిధంగా సచివాలయం ఆరోగ్య మిత్రకి ఒక యాప్ కూడా ఇచ్చారండి. ఆ యాప్లో కూడా ANM యాప్, ఆరోగ్య మిత్ర అనే యాప్లో కూడా ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. ఏ హాస్పిటల్లో ఏ వైద్యం పొందాలి ఏంటనే విషయం కూడా అన్నీ తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఒక క్యాలెండర్ కూడా ఇచ్చారండి. ఈ క్యాలెండర్ మొత్తం మనం ఏపీలో ఉండే ప్రతి ఒక్క హాస్పిటల్ అంటే జిల్లాలో ఉన్న మొత్తం హాస్పిటల్ సంబంధించిన సమాచారం కూడా, ఆ యొక్క హాస్పిటల్లో ఏమేమి వైద్యం చేస్తారనే పూర్తి సమాచారం కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి. అలాగే సచివాలయం ఆరోగ్య మిత్ర కూర్చునే దగ్గర వెనక పక్క ఈ ఆసరా అమౌంట్ అని ఇందాక సార్ చెప్పినట్టుగా ఆసరా అమౌంట్ గురించి కానీ ఆరోగ్య మిత్ర సంబంధించిందని హెల్ప్ డెస్క్ దగ్గర వెనక వాళ్ళకు ఒక బాక్స్ లా కూర్చొని అన్ని మొత్తం ఉంటాయండి, డీటెయిల్స్ అన్నీ కూడా. ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర మీరు తెలుసుకోవచ్చండి మొత్తం కూడా. సో ఇంకా ఏమైనా ఉంటే ఆన్లైన్లో చూస్తే పేర్లు ఉన్నాయి సార్. ఆన్లైన్లో పేర్లు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి సర్జరీ చేయాలి, వాళ్ళ యాక్సెప్టెన్స్ అండి వాళ్ళే. అంటే కొన్ని IT ప్రాబ్లం వల్ల కొన్ని నేమ్స్ కనిపించట్లేదు. అవి ఏమన్నా వచ్చినప్పుడు మళ్ళీ మా దృష్టికి వస్తే మేము వాటిని మళ్ళీ సరి చేస్తామండి, ఇబ్బంది లేదు. ఇంకా క్వశ్చన్లు కూడా ఏం వేసినా కూడా మీకు అందరికీ మీ మైండ్లోనే ఉండిపోతున్నాయి కాబట్టి తెలుసుకున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు ఈ వాలంటీర్స్తో షేర్ చేసుకోవాలి. ఇప్పుడు మీటింగ్ విశేషాలన్నీ కూడా మీ గ్రామానికి వెళ్ళిన తర్వాత, మీ జాబ్కి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆ వాలంటీర్లతో ఇచ్చేసి షేర్ చేసేసుకొని, ఈరోజు మాకు మీటింగ్ పెట్టారు, ట్రైనింగ్ క్లాస్ ఇచ్చారు, ఓరియంటేషన్ ప్రోగ్రాంలో మాకు ఈ విధంగా ఈ వెల్ఫేర్ స్కీమ్స్ మీద, ఈ సంక్షేమ పథకాల మీద ఇచ్చారు అని చెప్పేసి మీరు షేర్ చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్, సంతృప్తిగా ఉంటుంది. DLDO గారు చెప్పినట్లుగా మీకు యంగ్స్టర్స్ ఉన్నారు. నిజంగా నాకు కంప్యూటర్ రాదు. ఇప్పటి వరకు నా కంప్యూటర్ మీద అది కూర్చొని చూడాలంటేనే మేము కొంచెం ఇదిగా ఉంటుంది, ఏదో ఇదేంటి అని చెప్పేసి అనుకుంటుంటాం. కాబట్టి కంప్యూటర్లో కూడా మాకంతా ఇది లేదు. నేనేమయ్యేవాడిని అంటే కంప్యూటర్ ఆపరేటర్లు నేను విపరీతంగా విసిగించేవాడిని. ఇంకా కాలేదా ఏంటి ఎందుకు తప్పు, వాళ్ళ సెట్ చేసుకోవాలా, కంప్యూటర్ టైప్ చేయాలా, మ్యాటర్ టైప్ చేసుకోవాలా, పేజీ సెట్ చేసుకోవాలా, ఇవన్నీ చేసుకొని ప్రింట్ తీసేసరికి స్పెల్లింగ్ మిస్టేక్ చూసుకోవాలా, తప్పులు కొడితేనే మళ్ళీ తిట్టు తినాలా.
ఇవన్నీ కూడా అంత ఇది ఉంటుంది. ఇప్పుడు మీకు అవన్నీ అవలీలగా జరిగిపోతున్నాయి. మీకు అంత కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది కాబట్టి జరిగిపోతున్నాయి. సరే, ఇవన్నీ కూడా మనకు మన జగనన్న ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి స్కీమ్స్ చూసారా? మనల్ని పెట్టుకొని గ్రామ స్థాయిలో మన యొక్క సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆయన మానస పుత్రులుగా మిమ్మల్ని అందరినీ తీర్చిదిద్ది ఈ గ్రామాల్లో ఎంత ఖర్చైనా సరే వెనకాడకుండా రెంటెడ్ బిల్డింగ్స్ తీసుకుని అన్నీ కూడా దాంట్లో మీకు ఫ్యాన్లు ఇచ్చేసి